నువ్వు మా ఇంట్లో ఎవరికంటా పడకుండా ఉండాలంటే నా గదే నీకు సేఫ్టీ. నేను కింద పడుకుంటాను, నువ్వు బెడ్ మీద పడుకో. అంతకు మించి వేరే దారి లేదా? లేకనే కదా. లేకపోతే నిన్ను నా రూమ్లో ఎందుకు ఉంచుకుంటాను? పెళ్ళైతేనే కదా నిన్ను నా రూమ్లోకి తీసుకొస్తాను. ఏటి? అదే అదే నాకు అది తప్ప వేరే దారి లేదు అంటున్నాను. సర్లే, ఏడ్చేద్దాము. మా నీ కోసం ఇలాంటివన్నీ సేక తప్పట్లేదు. బావా, అదిగో అల్లుడు కారు. ఊరే రవిచంద్ర, నువ్వు చిట్టేమని తీసుకొస్తున్నావు. అవతారంగాడికి రెడ్డి హ్యాండెడ్గా దొరికిపోతావురా. ఇక నిన్ను ఆ దేవుడే కాపాడాలి. అల్లుడు అల్లుడు బావ, నువ్వురా, త్వరగా వెళ్దాం. ఆ స్టాపింగ్ వస్తున్నాం అల్లుడు. మావయ్య, చిట్టి నువ్వు కిందికి వెళ్ళిపో, అవతారం వస్తున్నారు. కిందికి వెళ్ళిపో, కిందికి వెళ్ళిపో. కిందకెళ్ళు. ఆ స్టాపింగ్ అల్లుడు స్టాపింగ్ అల్లుడు. ఆపలుడు, ఆపలుడు. ఎక్కడికి వెళ్ళిపోయావాళ్ళుడు? పంపు తీసి ఆ మైటాకోటి సిస్టమ్ కాడికి వెళ్ళావేటి? నేనెందుకు వెళ్తాను మావయ్య? లేకపోతే మేము ఇలా కారు నెట్టగానే అలా కంటికి కనిపించకుండా పోయావేటి? ఊరే అవతారం, వాడు ఎక్కడికి వెళ్తే ఒరే అవతారం, నువ్వు ఒక పని చెయ్యి. నువ్వు ముందు కూర్చో, నేను వెనకాల కూర్చుంటాను. అలా ఎందుకు? నువ్వే ముందు కూర్చో, నేను వెనకాల కూర్చుంటా. నోరు మూసుకొని నేను చెప్పింది చెప్పినట్టు చెయ్యి. నువ్వు వెళ్ళి ముందు కూర్చో. అంత కోపం ఎందుకులే, అలాగే ఎక్కువకుంటాను. అల్లుడు దా, ఎక్కువ షాపింగ్ కాంప్లెక్స్కి వెళ్దాం. చిట్టమ్మని ఇంటికి తీసుకెళ్లాలంటే మావయ్యని అవాయిడ్ చేయాలి. ఈ కార్లో మావయ్యనైనా పంపించాలి, లేదా మావయ్యని దింపేసి మేమైనా వెళ్ళాలి. నానా, పాపం ఎవరు వాళ్ళు అక్కడ నిలబడున్నారు? వాళ్ళ కారు పంచర్ అయిందంటున్నానా. డ్రైవరు మెకానిక్ కోసం వెళ్ళాడు. అలాగా, చూసొద్దాం. ఇదేంటిది? షాపింగ్ కాంప్లెక్స్ పోనీమంటే తండ్రి కొడుకులు ఇద్దరు అటు వెళ్ళిపోతున్నారు. అల్లుడు వస్తున్నానుండు, అల్లుడు అల్లుడు వస్తున్నానుండు. మీరు ఎక్కడికి వెళ్ళాలండి? యాక్చువల్గా పెళ్లి చూపుల కోసం వచ్చాం బాబు. అనుకోకుండా కార్ పంచర్ పడింది. డ్రైవర్ మెకానిక్ కోసం వెళ్ళాడు. కాకపోతే ముహూర్తానికి టైం దాటిపోతుంది. తను రాకపోతే ఆటోలో అయినా క్యాబ్లో అయినా వెళ్ళి తీరాల్సిందే. భలే వాళ్ళండి. మా కాకినాడ వాళ్ళకి ఓ గొప్ప గుణం ఉంది. ఎవరి ఇబ్బందుల్లో ఉన్నా
లో దింపే. ఆ? ఏటి నేనేమైనా డ్రైవర్ని అనుకున్నావా, లేదంటే ఇదేమైనా క్యాబ్ అనుకున్నావేటి? నేను వాళ్ళని అట్టుకెళ్ళి దింపడానికి. రే గుండు, కాకినాడ వాళ్ళంటేనే సాయానికి మారుపేర్రా. వెళ్ళి వాళ్ళ అడ్రస్లో దింపేయి. అలాగేలే. వెళ్ళు మావయ్య. వెళ్తున్నానులే. ఎంతకీ మీరు ఎక్కడికి వెళ్ళాలేటి? పదండి చెప్తాను. చిట్టి, ఎవరు? అమ్మయ్యా, దేవుడి దయ వల్ల అవతారం గాడి కంట్లో పడలేదు మనం. అది చాలు మనకి. ఆటో పదండి. అవతల పెళ్లి వాళ్ళు వచ్చేస్తున్నామని ఫోన్ చేశారు. యువతలేమో రవిచంద్ర ఇంకా రాలేదు. పెళ్లి వాళ్ళు వచ్చే సమయానికి పెళ్లి కొడుకు ఇంట్లో లేడంటే ఎంత అప్రతిష్ట. ఇప్పుడేం చేద్దామమ్మా? ఇదంతా మన కర్మ. ఈరోజు పెళ్లి చూపులున్నాయని తెలిసి కూడా ఆ చిట్టమ్మ దగ్గరికి వెళ్ళాడు అంటే అదెంతగా వల్లో వేసుకుందో అర్థమవుతుంది. అదే ఇప్పుడొచ్చే సంబంధం ఖాయమైతే పెళ్లి చేసి వెంటనే ఇద్దరిని ఫారెన్ పంపించేద్దాం. అప్పుడు కానీ పీడ వదలదు. అదిగో తమ్ముడు వచ్చేసాడమ్మా. ఇదేంటి, పెళ్లి వాళ్ళు వస్తారనుకుంటే బెజవాడ బుజ్జమ్మొచ్చింది. ఓహో, ఈవిడే నా బెజవాడ బుజ్జమ్మ. అవును, పద. ఇదిగో, పెళ్లి కొడుకు ఇంటికి తీసుకురామంటే ఈ కాకినాడ కాంతమేటికి తీసుకొచ్చారేంటి? పెళ్లి కొడుకు ఇల్లు ఇదే బుజ్జమ్మ గారు. అంటే ఆ పెళ్లి కొడుకు తల్లి ఈ కాకినాడ కాంతమ్మ. అవును బెజవాడ బుజ్జమ్మ. అయినా నీ కూతుర్నిచ్చి నా కొడుకేదో పెళ్లి చేస్తున్నట్టు అంత బాధపడిపోతున్నావేంటి? పొరపాటు. ఇది బాధ కాదు, భయం. పిల్లనివ్వడానికి భయపడ్డానికి నా కొడుకేమీ బేవాస్ కాదు. పైలట్, పైగా కోట్ల రూపాయల ఆస్తుంది. వీళ్ల కూతురు మహారాణిలా దర్జాగా బతుకుతుంది. నేను భయపడుతుంది నీ కొడుక్కి ఉద్యోగం ఉందా లేదా, నీ వెనకాల ఆస్తి ఉందా లేదా అనేది కాదు. మరి వీళ్ల కూతురికి పెళ్ళయ్యాక ప్రాణాలతో ఉంటుందా లేదా అని. బుజ్జమ్మ, బెజవాడ బుజ్జమ్మ. ఇంకా కార్పొరేటర్గా కూడా పోటీ చేయలేని నువ్వు ఎమ్మెల్యే అవతారం ఎత్తి విజయవాడకొచ్చి ఎన్ని అక్రమాలు చేశావో, ఎన్ని అన్యాయాలు చేయాలని చూశావో నాకు తెలుసు. నీలాంటి వాళ్ళ ఇంటికి ఈ అమాయకురాలు కోడలుగా వస్తే ఏం జరుగుతుందో అంతకన్నా బాగా తెలుసు. అందుకే ఈ సంబంధం క్యాన్సిల్ చేస్తున్నాను. చాలాపో. ఇసుమంత చోటిస్తే ఇల్లంతా నాదే అన్నాడంట వెనకటికొకడు. నువ్వు పెళ్లి కూతురి తల్లివి కాదు. పెళ్లి కూతురు నీ కూతురు కాదు. నువ్వు జస్ట్ ఒక గెస్ట్ అంతే. చాలే. ఈ చాందిని అగర్వాల్ వాళ్ళు మా ఫ్యామిలీ ఫ్రెండ్స్. నాకు చెప్పకుండా అగ్గిపెట్టి కూడా ఇవ్వరు. అలాంటిది తన కన్న కూతుర్ని నీ ఇంటికి ఎలా ఇస్తారనుకున్నావు? ఎందుకివ్వరో నేను చూస్తాను.
ఆగండి ఆగండి. చిట్టమ్మా, నువ్వు ఆ చెట్టు చాటు నేను వెళ్ళి 10 నిమిషాల్లో వచ్చి నేను లోపల తీసుకెళ్తాను. త్వరగా వెళ్ళు. అలాగే డ్రైవరు తొందరగా సరే, వచ్చేసే. త్వరగా వెళ్ళు. నాన్న వెళ్దాం రండి. చాందిని వదినా, మనమంటే గిట్టని వాళ్ళు 100 నిందలు వేస్తారు. అవన్నీ వింటూ కూర్చుంటే మన పిల్లలకి పెళ్ళిళ్ళు కావండి. సారీ కాంతమ్మాజీ, మాకు బెజవాడ బుజ్జమ్మ మాట అంటే వేద వాక్కు. ఆమె టీకే అంటే టీకే, నహి హై అంటే నహి హై. విన్నావా కాంతమ్మ? ఇది బుజ్జమ్మ రేంజ్ అంటే. చాందిని గారు వెళదాం పదండి. ఆంటీ, ఏమైంది? మీరు పెళ్లి చూపులకు వచ్చింది మా ఇంటికా? కొంప తీసి పెళ్లి కొడుకు నువ్వా? అవును బుజ్జమ్మ గారు, మా తమ్ముడే పెళ్లి కొడుకు. ఏ మా అమ్మ మీద నిందలు వేసినట్టు మా తమ్ముడు మీద కూడా నిందలు వేద్దాం అనుకుంటున్నారా? అంత తప్పుడు వాళ్ళు లేరిక్కడ. మేము బెజవాడ వాళ్ళం. క్యారెక్టర్ నచ్చితే నెత్తినెక్కించుకుంటాం. క్యారెక్టర్లో తేడా ఉంటే వెనక్కి విసిరి కొడతాం. మీ అమ్మను చూసి ఈ సంబంధం వద్దనుకున్నాను, కానీ అబ్బాయిని చూశాక నా నిర్ణయాన్ని మార్చుకున్నాను. పరాయి వాళ్ల విషయంలోనే ఇంత ఆలోచిస్తే ఇక కట్టుకున్న భార్య గురించి ఇంకెంత ఆలోచిస్తాడు, ఇంకెంత ప్రేమగా చూసుకుంటాడోనని నాకు అర్థమైంది. అందుకే ఇలాంటి అబ్బాయి మిస్ అయితే మళ్ళీ దొరకదని ఈ సంబంధం ఓకే అంటున్నాను. సంబంధం చెడిపోయిందిలే అని ఆనందపడేలోపు మళ్ళీ సెట్ అయిపోయిందేంటి? అంతా నువ్వు చేసుకున్నదేరా. మనం రావడానికి ఒక 10 నిమిషాలు ఆలస్యం అయి ఉంటే ఎంచక్క ఈ సంబంధం క్యాన్సిల్ అయిపోయి ఉండేది. ఆ బుజ్జమ్మ మళ్ళీ విజయవాడ వెళ్ళిపోయి ఉండేది. కరెక్టే నాన్న. ఏటి 10 నిమిషాల్లో తనన్నావు, ఎంతసేపు పట్టింది? జరిగే చూస్తున్నావుగా చిట్టి. సరే అటు పద రా. దా ఎక్కు. ఎక్కడెక్కాలి? సారీ, నా వీప్ మీద కాలేసి పైకి ఎక్కు. అమ్మా, నీ మీద వద్దు. అదేంటి, మొన్న డంపింగ్లో ఎక్కేసావు కదా. అప్పుడంటే ఏదో కంగారు ఎక్కేసాను. 10 సార్లు ఎక్కుతారా ఏంటి? సరే అయితే ఓ పని చేస్తాను. ఏ పని చేస్తావు? నిన్ను గట్టిగా పట్టుకొని ఎత్తుతాను, నువ్వు గోడ దూకి. ఏడ్సెత్తున్నావు? నన్ను కౌగిలించుకుందామని? చిచిచి, నాకు అలాంటి ఆలోచనలు ఏం లేవు చిట్టమ్మా. కానీ ఎవరు చూసినా దాన్ని అలాగే అనుకుంటారమ్మా. ఎల్లి నిచ్చినట్టుకురా పో.
అత్తింటి వాళ్ళు ఇచ్చిన చీరని కట్టుకొని పెళ్లి చూపుల్లో కూర్చుంటే కొత్తగా ఉంటుందని ఈ చీర తెప్పించాను. అమ్మాయికి ఈ చీర కట్టించి తీసుకురండి. వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను, పెళ్లి కొడుకేంటి కనిపించటం లేదు. అసలు ఆ అబ్బాయికి ఈ పెళ్లి ఇష్టం ఉందా లేదా? ఎంత మాట! పెళ్లి ఇష్టం లేకపోతే పెళ్లి చూపులకి ఎందుకు పిలిపిస్తాం? ఏమో, మీ గురించి కథలు కథలుగా విన్నాక లేనిపోని అనుమానాలు వస్తున్నాయి. ఆ, అలాంటి అనుమానాలేమీ పెట్టుకోకండి. ఈ పెళ్లి చేసుకోవడం మీ అమ్మాయికి ఇష్టమేనా? 100% ఇష్టం ఉంది కాబట్టే ఆచారాలు పక్కన పెట్టి పెళ్లి కొడుకింటికి పెళ్లి చూపులకి వచ్చాము కదా. అమ్మాయికి పెళ్లి ఎంత ఇష్టమో అబ్బాయికి కూడా ఈ పెళ్లి అంతే ఇష్టం. మా వైపు ఎలాంటి తేడాలు రావు. మీ వైపు రాకుండా చూసుకోండి. మా వైపు 100% రాదు. మీ వైపు రాకుండా చూసుకోండి. మా వైపు వస్తే మీ కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడగడానికి కూడా వెనకాడం. మా వైపు ఏ చిన్న పొరపాటు జరిగినా మీ కాళ్ళు పట్టుకొని క్షమాపణలు చెప్పడానికి నేను సిద్ధం. ఏమండి భార్య గారు, మీరు ఆవేశపడకండి. ఎందుకంటే మన వాడికి అసలే ఈ పెళ్లి ఇష్టం లేదు. పొరపాటున తోక జాడించాడనుకోండి, బుజ్జమ్మ గారి కాళ్ళు పట్టుకోవాల్సి వస్తుంది. అవసరమైతే ఆ చిట్టెమ్మ పీక పట్టుకుంటాను కానీ దీని కాళ్ళు మాత్రం పట్టుకోను. బుజ్జమ్మాజీ, మీరు అనవసరంగా ఆవేశపడలేదు కదా? ఆవేశం ఏంటండి? మీ మీద, మీ కూతురు మీద, మీ పెంపకం మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. చీచి, ఒకసారి నువ్వు వెళ్ళి శారీ మార్చుకునిరా. టీకే జావో బేటీ. చూస్తావేంటి? ఎక్కువ ఎట్ నుంచి నెచ్చనెక్కుతాను సరే, అది దిగడానికే ఉంది. నువ్వు గోడ ఎక్కగానే నేను కింద చేతులు చాపుతాను. నా మీద దూకేసి టక్కుమని పట్టుకొని దింపేస్తాను. తెలుగు సినిమాలు బాగా చూస్తావేటి? దేనికి? ఏటి లేదు, నువ్వు చెప్పే ఐడియాలన్నీ సినిమాలోనే హీరోలు చెప్పే డైలాగ్ లా ఉంటాను. థ్యాంక్ యూ. ఏటి థ్యాంక్ యూ? ఎల్లి అది దిగడానికి ఏదో ఒకటి చేయి పో. అలాగే. రవిచంద్ర, రవిచంద్ర, అరే రవిచంద్ర. అదిగో మీ మావయ్య వచ్చేస్తున్నట్టున్నారు. దాకు రవిచంద్ర, ఎక్కడీడు? పెళ్లి చూపులన్నా కూడా పట్టుమని ఒకసారి ఉండట్లేదు ఈడు. కోతి అదవా అని. చూసావా ఎంత మాట అన్నాడో? 1 సెకండ్. అబ్బా అబ్బా, చంపేశాడు బాబాయ్. ఎస్. అబ్బా, ఎవడు రాదు నన్ను కొట్టింది? బా, నువ్వే దొరికిచ్చేసలా ఉన్నావు. మరి లేకపోతే చూడు ఎంత మాట అన్నాడు. అలా అంటల్లో తప్పే ఉందిలే. ఆ? సర్లే ముందే లేదని చెయ్యి. సరే నేను ముందు వెళ్ళి ఏదో ఒకటి అరేంజ్ చేస్తాను. ఉండు. అమ్మో, ఎక్కడ ఉంటే నన్ను రాళ్ళు వచ్చి కొట్టి చంపేసేలా ఉన్నారు. వెళ్ళిపోతాను బాబాయ్. చిట్టమ్మా, గోడ దూకే డ్రమ్ పెట్టాను. చిట్టమ్మా, త్వరగా రా. చిట్టమ్మా,
నువ్వు దీని మీదకి దూకితే ఏ కాలో చేయో బెనికిందనుకో, సత్యవతి ఫోన్ ఎత్తుకోవాలన్న నీ కోరిక మాత్రం నెరవేరదు. అదేంటి? అవును, కాలు బెనికి నువ్వు గదిలో కూర్చుంటే ఇల్లంతా ఫోన్ కోసం ఎవరు ఎత్తుకుతారు? ఆమో, అదే నిజమే. సరే